హాయ్ హలో నమస్తే అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ న్యూస్ హిట్ ఆఫ్ అటా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎస్, ప్రతి వారం లాగే ఈ వారం శుక్రవారం కూడా కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన మూవీస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్టోరీ ఏంటి, అవి హిట్ ఆఫ్ అట్ అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనతో పాటు ఫిలిం జర్నలిస్ట్ అశోక్ ఉన్నారు. అశోక్ గారితో అడిగి వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అశోక్ గారు, నమస్తే. ఎస్, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓ రెండు మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఒకటి హనుమాన్, మరొకటి గుంటూరు కారం. గుంటూరు కారం గురించి ఎంత ఎదురు చూసారో, హనుమాన్ ఫిలిం కూడా చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసేటువంటి అబ్బాయి కాబట్టి ఆయన ఫిలిం గురించి కూడా చాలా మంది ఎదురు చూడటం జరుగుతుంది. ఫస్ట్ మనం హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. తేజ యాక్టింగ్ ఎలా ఉంది హనుమాన్ మూవీలో? అదే మనం వాస్తవంగా సంక్రాంతి అంటేనే చాలా సినిమాలు, తెలుగు సినిమాలకు పెట్టింది పేరు. ఎందుకంటే హాలిడేస్ వస్తాయి, ఈ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కావాలని అనేక సందర్భాలు గొడవలు కూడా. అంటే రవితేజ లాంటి హీరో కూడా బ్యాక్ వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఈగల్ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంటే సంక్రాంతి ఉన్న క్యాష్ చేసుకోవాలని కూడా ఉంటారు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే 12th కి ఫస్ట్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో ఇప్పుడు తేజ సజ్జాద్ ఒకటి, మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, ఈ రెండు సినిమాలు ఇప్పుడు చిన్న యాక్టర్ అయినటువంటి తేజ ఆయన ఇప్పుడు ముందు నుంచి ఎన్నో మూవీస్ తీసినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు గారితో తీయటం అసలు రెండు సమానంగా ఆడుతున్నాయి అంటారా? మనం మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు ఇప్పుడు మన తేజ సజ్జా సినిమాలో. ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమా పోటీ ఇస్తున్నారు. ఆయనకే దట్టు నార్మల్ ఫ్రైడేస్ కాకుండా సంక్రాంతికి పోటీ ఇవ్వడం అనేది విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా అయ్యి మంచి హీరో పొజిషన్ లో ఉన్నటువంటి హీరోకే పోటీ పట్టడం అనేది నిజంగా విశేషం. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది, మూవీకి ఎంతవరకు ఆయన మెప్పించారు? ఇప్పుడు హనుమాన్ సినిమా చాలా రోజులు అయింది. తేజ సజ్జా అంటే మనం ఇప్పుడు ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. జాంబిరెడ్డి వచ్చింది ఒకటి, జాంబిరెడ్డి తర్వాత అద్భుతమైన ఒక స్టోరీ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అంటే డైరెక్టర్ అండ్ ప్రశాంత్ వర్మ ప్లస్ తేజ సజ్జా, వీరి కాంబినేషన్ జాంబిరెడ్డి హిట్ కావడంతో హనుమాన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చాలా ఖర్చు పెట్టి, అంటే అతనుకున్న మార్కెట్, తేజ సజ్జాకున్న మార్కెట్ ను హైలీ రిస్క్ చేస్తూ ప్రశాంత్ వర్మ దీని మీద పెట్టాడు, ఫోకస్ చేశాడు. అంటే అతనుకున్న మార్కెట్ చాలా తక్కువ. అటువంటి హీరో ఖచ్చితంగా దాదాపు 50 కోట్ల మేర ఖర్చు పెట్టి సినిమాని పెట్టడం అనేది మాత్రం ఇది ఒక అతనికి మాత్రం టాస్కే. ఆ టాస్క్ లో మాత్రం ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చి ఒక వాస్తవంగా హనుమాన్ సినిమాని తెలుగుతో పాటు హిందీ, అంటే దేశంలో ఉన్న భాషలు, జపనీస్ లో కూడా ఆ భాషల్లో కూడా దీన్ని డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకొకటి ఏం చూడొచ్చు అంటే, అద్భుతమైన గానీ, జాంబిరెడ్డి అయినా గానీ, ఇప్పుడు హనుమాన్ అయినా గానీ, అంటే ఆయన కొంచెం డిఫరెంట్ ఫిలిమ్స్ మాత్రమే చూస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ మూవీస్ లా కాకుండా ఏదో ఒక డిఫరెంట్ అందులో కనిపిస్తే మాత్రమే చూస్ చేసుకోవటం జరుగుతుంది. అంటే హనుమాన్ లో ఉండేటువంటి డిఫరెన్స్ ఏముంది ఇందులో? అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏంటంటే ఇది ఫిక్షనల్ గా చేశాడు. ప్రతి సినిమా మనం చూస్తుంటే ఆ నుంచి తర్వాత ఆయన వచ్చినటువంటి సినిమాలు చూసుకుంటే మనం జాంబిరెడ్డిగా చదువుతాం, ఇవన్నీ కొత్తదనం. అతను కొత్తదనాన్ని, కొత్త వరవడిని ఆయన ఎంచుకున్న విధానం, అందుకే ఆయన సక్సెస్. తీసిన సినిమా కొన్నైనా కూడా ఆయన ఒక పాత్ర పెద్దగా ఉంది. ఆయన సినిమా సక్సెస్, అందుకే అంత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా పెట్టాడు. ఎందుకంటే దాదాపు పూర్తి 1 year అవుతుంది. 1 year అయినా కూడా దానికి డేట్స్ దొరకలేదు. చాలా మంది నిర్మాతలు, పెద్ద నిర్మాతలు కూడా మీరు డేట్ మార్చుకోండి అని సలహా ఇచ్చినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా అంటే ఆ సినిమా మీద సబ్జెక్ట్ అలాంటిది, ఆ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిది. ఆ కాన్ఫిడెన్స్ ని తీసుకొచ్చారు. మనం హనుమాన్ గురించి వస్తే, అసలు హనుమాన్ ఏంటి కథ అసలు అనేది తీసుకొస్తే, ఈ సినిమాలో ఒక అంజనాద్రి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో తేజ సజ్జా ఒక చిన్న దొంగగా ఉంటాడు, వరలక్ష్మి అక్కగా ఉంటుంది, తల్లిదండ్రులు కాబట్టి నేను మంచిగా చూసుకుంటుంది. అక్కడ అమృత అనే హీరోయిన్ కూడా అతను ఇష్టపడుతూ ఉంటాడు. అనుకోని క్రమంలో ఆమెను కాపాడే క్రమంలో ఒక జలపాతంలో పడతాడు. అక్కడ మణి దొరుకుతుంది. ఆ శక్తులన్నీ కూడా ఆ శక్తులు ఆవరించి ఉంటాయి, ఆయనకున్న శక్తులు. తర్వాత హీరోయిన్ కాపాడుకున్నాడు లేదా ఆ మణిని సాధించుకుని ఒక విలన్ కూడా వస్తాడు. అంటే అతీంద్రియ శక్తులు దాంట్లో ఉంటే దానివల్ల మన లోకాన్ని జయించవచ్చు అనేది లక్ష్యంతో ఉంటాయి. అంటే ఇటువంటి కథలు చాలా వచ్చినప్పటికీ కూడా దీంట్లో స్క్రీన్ ప్లే ఒక విధానం కాబట్టి, ఆ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం మాత్రం కొందరు. ఎందుకంటే మనం చూసాం స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇలాంటి మ్యాన్లను చూసాం. అంటే మన హనుమాన్ మించిన మ్యాన్స్ లేరు వాస్తవంగా. రిలీజ్ ఫంక్షన్ లో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు, ఇటువంటి మనం ముఖ్యంగా మన ఇండియాలో కొత్త కాదు, అక్కడ సూపర్, స్పైడర్ మ్యాన్ ఇవన్నీ వాళ్ళకు, కానీ మన దగ్గర మాత్రం హనుమాన్ ఉంది అన్నారు. అదంతా కూడా గతంలో చూసాం, కానీ దాని అన్నింటికి భిన్నంగా అంటే విజువల్ ఎఫెక్ట్స్,
అదంతా చూపించే విధానం, రామ్ రామ్ అనే ఒక మంచు పర్వతంలో చూపించిన అవన్నీ ట్రైలర్ లో చాలా గూస్ బంప్స్. అంటే దానికి పాజిటివ్ గా చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంటే సినిమాలో ట్రైలర్ చూసినంత సేపు కూడా మొత్తం తేజ కనిపించడం, హనుమాన్ కనిపించడం, అంటే మొత్తం సినిమా మొత్తం తేజ తినేసాడు, ఆయనకే ఎక్కువగా కీలక పాత్ర ఉంది అని కనిపిస్తోంది మూవీలో. అంటే హీరోయిన్ కి ప్రాధాన్యత ఇచ్చారా, కేవలం తేజ మీద మాత్రమే ఫోకస్ పెట్టడం జరిగిందా? ఇప్పుడు హనుమాన్ అనేది జస్ట్ ఆయన క్యారెక్టర్, ఆ హీరోయిన్ పాత్ర మనం ఎప్పుడైనా తెలుగు సినిమాలో మనకున్నది ఏంటంటే కొంత పాత్ర పరిధిలో తన ఒక సపోర్టింగ్ రోల్ గా లేకపోతే తన స్టోరీలో కొంత భాగమే మిలితే ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ హీరో మీదనే సబ్జెక్ట్ అంతా నడుస్తుంటుంది. సముద్రకని కూడా దీంట్లో ఉంటారు. అంటే అతనికి సహాయం చేసే వ్యక్తిగా, అతని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వ్యక్తిగా సముద్రకని ఉంటాడు. అంటే హనుమాన్ అటు సినిమాకి ఫస్ట్ వర్షన్ ఫస్ట్ హాఫ్ కి చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసి ఆ మనీ ఎప్పుడైతే దొరుకుతుందో అది కూడా ఉదయమే పనిచేస్తుంది, ఆ శక్తులు కూడా. సో క్లైమాక్స్ మాత్రం సినిమాకి చాలా పీక్స్ తీసుకెళ్ళింది, గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కూడా తమకున్న బడ్జెట్ లో, సపోజ్ మన ఆది పురుషులు లాంటి సినిమా చూస్తుంది, దానికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ మేర ఉంది. కానీ గ్రాఫిక్స్ విషయంలో అందరిని మెప్పించలేకపోవడంలో కొంత విఫలమైనట్టే మనం విన్నాం. సో దీంట్లో కూడా కేవలం 50 కోట్ల లోపు బడ్జెట్ అయింది. దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ ని మనం ఇన్ని బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసినా కూడా ఇప్పుడున్న జనం అరే ఈ సినిమా గ్రాఫిక్స్ గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారంటే అది డైరెక్టర్ గొప్పతనంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నిజంగా ఈ సినిమా కేవలం హనుమాన్ మీద నడుస్తుందా? అంటే హనుమాన్ యొక్క చరిత్ర గురించి చెప్పటం అనేది ఉందా, లేదంటే హీరో పడ్డ కష్టాలకు ఇదొక మనీ రూపంలో హనుమాన్ వచ్చి ఆయనకు హెల్ప్ చేయడం లాంటివి జరగటం అనేది జరుగుతుందా? అంతే, మనకు హనుమాన్ ఆయన గురించి కాదు, ఆయన గొప్పతనం, ఆయన ఉంటాడు బ్యాక్గ్రౌండ్. ఆ మనీ యొక్క బలాన్ని, హనుమాన్ యొక్క బలాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తుంటారు, దానిలో భాగమే. అయితే దీంట్లో వీళ్ళను దాన్ని చేదెక్కించుకున్న వినయ్ రాయ్ అనే తను చేశాడు, వానా హీరో గతంలో చేసిన ఆయన. ఇప్పుడు కొంచెం విలన్ చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ తెలుగు సినిమాలో చేస్తున్నాడు, మంచి రోల్ చేస్తున్నాడు. తన పాత్రలో స్టైలిష్ విలన్ గా చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. సో వాళ్ళ మధ్య జర ఫైట్స్, అంటే నేను అందుకే అన్నాను కథ, ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఒక మంచిపై చెడు ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, ఆ చెడుని జయించాలంటే ఒక మంచి కావాలి, ఒక బలం కావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తి హనుమాన్ రూపంలో, ఈ మనీ రూపంలో ఉండడం, దాన్ని చేయించడం. అంటే అందుకే అంటున్నాను ఇలాంటి రొటీన్ పాత్రలే, రొటీన్ కథనే, కానీ స్క్రీన్ ప్లేనే దీంట్లో ఎక్స్ట్రాడినరీ గా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, అంటే ఆ క్యారెక్టరైజేషన్ పట్టు తేజ సజ్జ కూడా ఆ బాడీ ఫిజికల్ గా ఉండడం, కానీ వరలక్ష్మి కూడా చాలా ఎక్సలెంట్ గా చేయడం, అంటే తమ పాత్ర పరిధిలో చేయడం అనేది కూడా సినిమాకి కొంచెం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ ఫిలిం అయినప్పటికీ కూడా చాలా డెప్త్ గా మంచి కథ ఉండేటువంటి ఫిలిం అని కనిపిస్తుంది. అండ్ ఈ అంచనాలన్నీ కూడా హనుమాన్ అందుకుంటుందా? అసలు బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే హనుమాన్ మనం చూసాం యాక్చువల్ గా మన తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. అసలు హిందీలో కూడా తెలుగు సినిమా అంటే సరే మనం ఓన్ చేసుకుంటాం, ప్రశాంత్ వరం ఓన్ చేసుకుంటాం, తేజ సజ్జన్ ఓన్ చేసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఓన్ చేసుకుంటాం మన ఏది సౌత్ లో. కానీ బాలీవుడ్ లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తరుణ్ ఆదర్శ్ అన్నటువంటి ఆయన కూడా మంచి రివ్యూవర్, ఆయన కూడా అంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ సినిమాపై 3.5 వరకు రేటింగ్స్ ఇస్తున్నారు. అంటే దాంట్లో అంత ఇంత విషయం లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది నిజంగా సంక్రాంతికి విడుదలయ్యేంత రేంజ్ ఈ మూవీకి ఉంది అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు యూత్ లో ఇప్పుడు భక్తి భావం ఎక్కువ పెరిగిపోయింది. మనకు అయోధ్య కూడా మనం అక్కడ అయోధ్య నిర్మాణం కూడా జరుగుతుంది, మనకు 22 రిలీజ్ అది ఓపెన్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. సో గుడి ప్రారంభం నేపథ్యంలో ఇక్కడ మనకు భక్తి భావంతో కూడా హనుమాన్ భక్తులు ఎక్కువ మన దేశంలో కూడా. సో వారికి వాళ్ళు కూడా ఇంకో గొప్ప విషయం ఏంటంటే దీంట్లో వచ్చి టికెట్ మీద వచ్చి ఒక 5 రూపీస్ ప్రతి టికెట్ మీద అయోధ్యకి ఇవ్వడానికి కూడా డొనేట్ చేసుకున్నారు. చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కేవలం హిందువులు, హిందూ సంఘాలే కాకుండా సామాన్యులు, అంటే భక్తి భావంతో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. అంటే తేజ సజ్జా 2-3 సినిమాలకి స్టార్ హీరో కాదు, కానీ కాన్సెప్ట్ దాంట్లో ఉన్నటువంటిది దాన్ని హైలైట్ గా నిలిచింది కాబట్టి తేజ సజ్జా నిలబడ్డాడు. మనం అందుకే ముందుగా చెప్పుకున్నాం అతనుకున్న మార్కెట్ చాలా తక్కువ, కానీ ఆయన కన్నా 4 రెట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్ హైలీ రిస్క్ చేశారు. అంటే తేజ సజ్జా మీద పెట్టాల్సింది కొంత అయితే ఒక 10% పెట్టాలంటే ఒక 100% పెట్టారు. దానివల్ల ఎంత హైలీ రిస్క్. కానీ వాళ్ళ కథను, వాళ్ళని ఎంచుకున్నటువంటి ఆ కథనాలను, వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీద పెట్టుకున్నటువంటి అన్ని కూడా హోప్స్ అది సక్సెస్ చేయడానికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అంటే ఈ మూవీ వల్ల మొత్తంగా తేజకి ఎక్కువ ప్లస్ అవుతుందా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఎక్కువ ప్లస్ అవుతుందా?
ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువ ప్లేస్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన దాన్ని తేజ సజ్జ కూడా దానికి చేయాలి. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద ఆ ప్రెజెన్స్ ఉండాలి కదా. అంటే ఈయనకున్న ఆలోచన ఆ ప్రెజెన్స్ చూపించాడు. ఇద్దరికి ప్లస్ అవుతుంది, ఈయనకే కాదు, సినిమా యూనిట్ కి, ప్రొడ్యూసర్ కి, అందరికీ అది. మళ్ళీ దీంట్లో మనం ఇంకో మన విఎఫ్ఎక్స్ అయితే గౌర హరి అని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా అనమాట, ఎక్స్ట్రాడినరీ. అంటే మనం అంటే గూస్ బంప్స్ రావడం అంటే ఎట్లా వస్తే మ్యూజిక్ తోటే వస్తుంది అదంతా. ఆ క్లైమాక్స్ సీన్లలో అది చేసే విధానంలో అది చాలా, అది చూస్తే ఆ థ్రిల్లింగ్ మనం మాటలు చెప్పలేదు కదా, చూస్తూ ఎంజాయ్ చేయాల్సినటువంటిది. సో అది ఖచ్చితంగా వీళ్ళు ఈ సినిమా టీం అందరికి కూడా వీళ్ళు రైట్ చాయిస్ ఎంచుకున్నారు. చాలా మంది అనుకున్నారు పెద్ద నిర్మాతలు అంటే దిల్ రాజు గారు లాంటి నిర్మాతలు కూడా అందరూ కూడా ఇది మీరు చాలా రిస్క్ చేస్తున్నారని వాళ్ళు ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళంతా సజెస్ట్ ఇచ్చినప్పుడు కూడా చివరికి మాత్రం వీళ్ళ నమ్మకం మాత్రం ఈ రోజు జయించిందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మూవీ కొత్తగా అనిపించిందా జనాలందరికీ, చూసే వాళ్ళకి? ఖచ్చితంగా, అంటే ఎప్పుడు రెగ్యులర్ మూవీలా కాకుండా ఒక కొత్తదనం ఖచ్చితంగా డైరెక్టర్ చూపించారా? అండ్ తేజ అసలు అంత సాహసం చేయడం అనేది, అంటే చిన్న సినిమాలు చేస్తూ వస్తూ ఉంటాడు, ఇది కూడా ఫస్ట్ చిన్న సినిమా అనుకున్నప్పటికి కూడా ప్రజలు ఇచ్చే రెస్పాన్స్ తో ఇది పెద్ద ఫిలిం గా, అంటే అగ్ర స్టార్స్ తోనే పోటీ పడుతుందంటే ఇది ఖచ్చితంగా ఒక రకంగా పెద్ద ఫిలిం అనే చెప్పుకోవచ్చు. అండ్ దానికి తేజ యాక్టింగ్ ఎంతవరకు ప్లస్ అయింది మూవీకి? ఖచ్చితంగా, అంటే తేజ యాక్టింగ్ అనేది ఈ సినిమాకి హనుమాన్ క్యారెక్టర్ అతనిలోని ఆహ్వానించడం, అతను గెలుపడం. హనుమాన్ అంటేనే ఒక బలమైన వ్యక్తి లాగా కనిపిస్తుంటారు, తేజ దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు, అంత బలాన్ని చూపించగలిగారు. చూపించారు అంటే ఆయన మనం చూసుకోలేదు, మనం అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను కూడా చాలా కష్టపడ్డాడు. అతను మానసికంగా ఎట్లా ఉన్నాడో ఫిజికల్ గా కూడా అంతే స్ట్రాంగ్ గా అనిపించాడు. అరే అతనికి న్యాయం చేస్తున్నాడు అనేది మాత్రం చూపించగలిగారు. అంటే ప్రతి సీన్ లో అతను ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి సీన్లు, తేజ సజ్జకు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ మారే అవకాశం అంటే అంటే హ్యూజ్ రెస్పాన్స్ రావడం. అసలు మనము ఊహించిందంటే హిందీ మార్కెట్ ఎక్కువ, యాక్చువల్ గా ఆ హిందీ మార్కెట్ లో కూడా ఈ పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఒక తెలుగు సినిమాకి. ఆల్మోస్ట్ యానిమల్ లాంటి డైరెక్టర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినాడే, సందీప్ వంగ, అంటే తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కూడా మరోసారి బాలీవుడ్ లో కూడా మన సత్తా అంటే పాన్ ఇండియా లెవెల్లో మన సత్తా చాటడానికి ఈ సినిమా కూడా దోహదపడుతుందని చెప్పొచ్చు. అంటే అలాగే ఈ హనుమాన్ మూవీలో బలాలేంటి, బలహీనతలేంటి? బలహీనత మనం దీంట్లో, ఎందుకంటే ఈ సినిమా తీసుకునే విధానం అంటే ఫస్ట్ హాఫ్ లో అంత స్లో నేరేషన్ ఉంది, ఫస్ట్ హాఫ్ లో. తర్వాత స్టోరీ రొటీన్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ అనేది ఒక బలహీనతగా చెప్పొచ్చు లైట్ గా. కానీ దీంట్లో బలం మాత్రం మొత్తం ఆ స్క్రీన్ ప్లే ఒకటి, డైరెక్షన్, పర్ఫార్మెన్స్, తర్వాత అంటే క్లైమాక్స్, మ్యూజిక్, తర్వాత దీనికి విషయం ఏంటంటే దీనికి సీక్వెల్ కూడా తీయబోతున్నట్టు ప్రకటించారు. సో ఖచ్చితంగా సీక్వెల్ కూడా వస్తుంది. ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న లోపాలు తప్ప మిగతా సినిమా ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత మనకు ఫస్ట్ హాఫ్ చూసిన ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి బాగుంటుంది. ఈ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసిన తర్వాతనే సినిమా హిట్ అని. అప్పటిదాకా స్లో ఇలా కామన్ గా రొటీన్ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ చూసామో, ఆ గ్రాఫిక్స్ అయిన చూసామో, అప్పుడు ఆ సినిమా రేంజ్ మాత్రం ఓవరాల్ గా మూవీ హిట్టా ఫట్టా? ఖచ్చితంగా మనం హిట్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ మనం ఒకటి రెస్పాన్స్ కాదు, యాక్చువల్ గా అన్ని రకాలుగా అన్ని లాంగ్వేజ్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ప్రజల్లో కూడా అంతే రెస్పాన్స్ ఉంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతిలో ఇది ఈ ఫస్ట్ అంటే రిలీజియన్ సినిమాలో ఇది ఒక హిట్ టాక్స్ ఉంటుంది. మీరు ఇచ్చే రేటింగ్స్ ఎంత ఈ హనుమాన్ ఫిల్మ్ కి? ఇప్పుడు మన 5 కి 3.5 ఇవ్వచ్చు దీనికి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్, టాలెంట్ అన్ని కోణాలు తీసుకొని 3.5 వరకు ఇవ్వచ్చు.